ఈ కార్యక్రమాన్ని ఇక్కడితో ముగించాలనుకుంటున్నాను. 10-15 నిమిషాల్లో ముగించేస్తాను. కీర్తన గ్రంథము 127వ అధ్యాయము 3వ వచనము. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానము. మాకు 2012 సంవత్సరంలో మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన ఈ బహుమానము జెసికా నాన్సీ పుట్టింది. డాక్టర్లు పుట్టగానే చెప్పారు కాంప్లికేటివ్ అని చెప్పారు. సంతోషం లేదు. పిల్ల పుట్టిందని ఆనందం ఉంటుంది అందరికీ, అవునా కదా? కానీ మాకు డాక్టర్ వచ్చి చెప్పింది ఏంటంటే కాంప్లికేటివ్, మరి చూడాలి అన్నారు. అందరికీ హెడ్ సైజ్ 35 మీటర్స్ ఉంటుంది. సో మా బాబుకి 27 మీటర్స్ ఉన్నాయి. సో ఎలా ఉంటుందో కూడా మీకు చెప్పలేమని డాక్టర్స్ చెప్పారు. సో అయినా కానీ సంతోషంగానే ఉన్నాము. ఇంటికి వచ్చిన 14th డే మా పాప పాలు తాగటం మానేస్తుంది. ఏం చేయాలో తెలియదు. ప్రార్థన చేస్తున్నాం, గట్టిగా అరిచి ప్రార్థన చేస్తున్నాం. అంతకు అప్పట్లో 2012 సంవత్సరంలో ఒక మంచి బిలీవర్గా ఉన్నాం. కానీ పరిచర్యలో ఒక పరిచరుడిగా లేకపోతే ఒక కాపరిగా నేను లేను. ఒక 6 రోజులు ఐసీలో పెట్టాం. మేము కూడా దాంతో పాటే ఒక రూమ్ తీసుకొని హాస్పిటల్లో ఉన్నాం. సో తన మదరు కావాల్సినప్పుడు వెళ్ళి ఫీడింగ్ చేసి బయటకు వచ్చేది. అప్పటికి డౌట్ఫుల్. సో ఎంఆర్ఐ స్కాన్ తీయాలన్నారు. స్కాన్కి వెళ్తున్నప్పుడు బ్రదర్ మైకల్ గారికి ప్రార్థన కొరకు ఫోన్ ద్వారా మేము ఆయనని కాంటాక్ట్ చేయడం జరిగింది. సో ఫోన్ ద్వారా ఆయన మాకు ప్రార్థన చేసి మా పాపకి ఏం జరగదు, అంతా నార్మల్గానే ఉంటుంది, మీరు వెళ్ళండి అని చెప్పారు. విశ్వాసంతో మరి స్కానింగ్ వెళ్ళాము. స్కానింగ్ రిపోర్టు కొంచెం కాంప్లికేటివ్ ఉన్నప్పటికీ కానీ నార్మల్గానే ఉన్నదని చెప్పారు. ఆ 6 రోజులు అయిన తర్వాత, ఆ స్కానింగ్ అయిన తర్వాత ఇంకా పాప ఎదుగుదల ప్రారంభం అనేది జరిగింది. మా పాప చాలా చిన్నగా సన్నగా ఉండేది. తర్వాత ఒక 1 year 1.5 year వరకు అంతా సాఫీగా ప్రాపర్గా మంచి హెల్తీగా జరగటము. ఎగ్జాక్ట్ 1.5 year టైంలో మళ్ళీ కన్వర్షన్ అంటే పిడ్స్ ప్రాబ్లం రావడం జరిగింది. మళ్ళీ ఉరుకులు పరుకులు హాస్పిటల్ చుట్టూ. దాని తర్వాత మళ్ళీ ట్రీట్మెంట్. చాలాసార్లు అడ్మిట్ అయింది తను. మా పాప చిన్నప్పటి నుంచి ఏదో ఒక సమస్య తనని మరి ఎందుకనో ఏదో ఒకటి ఆటంకపరుస్తూ ఎదగనివ్వకుండా శోధిస్తూనే చీకటి నడిపిస్తూనే ఉంది. సో మళ్ళీ కొన్ని రోజులు ట్రీట్మెంట్ తీసుకున్నాము. కొన్ని రోజులు అయిన తర్వాత మళ్ళీ ఎదుగుదల అంతా జరగటము, ప్రాపర్గా నడవటము. మళ్ళీ ఒక 4 years తర్వాత మళ్ళీ కన్వర్షన్ ప్రాబ్లం వచ్చింది. 4-5 years తర్వాత మళ్ళీ మేము పరిగెత్తుకుంటూ హాస్పిటల్కి వెళ్ళటము, మళ్ళీ ట్రీట్మెంటు. ఐ థింక్ సో 4-5 years బ్యాక్ అనుకుంటా సివియర్గా అంటే 2018 ఇంకా మా ఇల్లు కూడా ఓపెన్ కాలా. మేము రెంటెడ్ హౌస్లో ఉన్నాము. అనుకోకుండా మేము విజయవాడ వెళ్ళాల్సి వచ్చింది. సో విజయవాడలో సో బ్యాక్ టు బ్యాక్ అనమాట. అంటే ఒక్కసారి కన్వర్షన్ వస్తేనే 6 months వెనక్కి వెళ్ళినట్టు మెంటలీగా. సో ఆల్మోస్ట్ అప్పుడు దగ్గర 30 times బ్యాక్ టు బ్యాక్ కన్వర్షన్ రావటము. సో వీటన్నిటికీ జయిస్తుంది పిల్ల. కానీ సో దేవుని కృపను బట్టి మళ్ళీ మేము ట్రీట్మెంట్ తీసుకోవటము, ఆ కన్వర్షన్ ఆగిపోవటము, మళ్ళీ తనని కూడా అది కూడా అధిగమించి మళ్ళీ రావటము. 2019లో అగైన్ మళ్ళీ షుగర్ అటాక్ అయింది. 2018లోనే మళ్ళీ థైరాయిడ్ అటాక్ అయింది. అంటే ఎటు చూసినా కానీ ఏదో ఒక బాధ, ఏదో ఒక వెలితి మా భార్యాభర్తలు ఇద్దరికి. ఎందుకు ఇలా జరుగుతుంది అని మేము ప్రార్థన చేయటము, ఎడతెగగా ఆయన సన్నిధిలోకి వెళ్ళి అడగటము. కానీ మేము ఎప్పుడు కూడా మా పాపలో మేము లోపాన్ని చూడాల. ఆ పాపకి డౌన్ సిండ్రోమ్ ప్రాబ్లం. డౌన్ సిండ్రోమ్ అంటే కొంచెం అందరికన్నా కొంచెం జ్ఞానము తక్కువ, అందరిలాంటి క్యాల్కులేషన్గా ఉండే మెంటల్ లేదు తనకి. కానీ తనకున్న చిన్న మెమరీలోనే అంత గుర్తుపెట్టుకుని దేవుడిని ఎంతగానో కనపరుస్తుంది. ఎందుకంటే మా పాపకి ఏదైనా అయినా మొట్టమొదటిగా తన నోట్లోంచి వచ్చే ఒకే ఒక్క మాట ఏంటంటే, ఎప్పుడైనా అబ్నార్మల్గా కానీ తనకి అన్హెల్తీగా ఉంది అని తెలుసుకుంది అంటే తను అడిగే ఒకే ఒక మాట ఏంటంటే, డాడీ మైకల్ తాతకి ఫోన్ చేయంటది. ఈ రోజున మన మధ్యలో లేరు పెద్ద ఆయన. మా పాపది ఆయనది ఒకటే రోజున పుట్టినరోజు అనమాట, జన్మదినము. ప్రతి సంవత్సరము ఆయన దగ్గరికి వెళ్ళి మేము ఆయన బ్లెస్సింగ్స్ తీసుకోవటము, ఆయనతో కొద్దిపాటి సమయము. అంత బిజీగా ఉన్నా కానీ ప్రతి సంవత్సరము మా పాప మేము తెలుసున్న ఆయనతో మాకు ఒక సాంగత్యం ఏర్పడిన కాడి నుంచి మేము ఎప్పుడు అడిగినా కానీ ఆ 24వ తారీఖున మాకు ఉదయం పూట ఒక ½ hour టైం ఆయన స్పెండ్ చేయటము, మాతో మా పాప గురించి ఒకటే మాట అయిన వాడు ఆయన,
నార్మల్ అవుతుంది, ఏమీ బాధపడాల్సిన అవసరం లేదు, ఆ పిల్ల నార్మల్ అవుతుంది, ఇదే మాట చెప్తూ ఉండేవాడు. సో ఇలాగే మైకేల్ తాతకి ఫోన్ చేయి, మైకేల్ తాతకి ఫోన్ చేయి, లేకపోతే నన్ను ప్రార్థన చేయమంటాను. డాడీ నాకు ఇలా ఉంది, స్టమక్ పెయిన్ వచ్చిన, హెడేక్ వచ్చిన, స్మాల్ బాడీలో ఎక్కడైనా పెయిన్ ఉన్నా కానీ ఫస్ట్ తను అడిగేది ఓన్లీ ప్రే చేయ డాడీ అని. తను ప్రార్థన చేసుకుంటా, తనకు వచ్చిన చిన్న లాంగ్వేజ్తోనే ప్రార్థన చేస్తుంది, మా గురించి చేస్తుంది, మా కుటుంబీకుల గురించి అర్థం చేస్తుంది. తనకున్న చిన్న మెమరీతోనే పాటలన్నీ, నాకు తెలిసి మా పాపకి 100 అబౌవ్ పాటలే తెలుసు. ఎప్పుడు ఉంటుందో తెలియదు, ఎప్పుడు గుర్తుపెట్టుకుంటుందో తెలియదు. కానీ మీరు ఏ పాట పాడినా, అది కన్నడ అయినా, తెలుగు అయినా, ఇంగ్లీష్ అయినా, ఏ పాడినా తను పాడుతుంది, మాడటానికి ప్రయత్నం చేస్తుంది, భయపడదు, స్టేజ్ ఫీలింగ్ లేదు, తనకున్నది ఏదో తను చేయడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ దేవుడు ఎంతగా దీవించాడు. మేము ఏ రోజు కూడా మా పాపలో లోపాన్ని చూడలేం. మేము తనని ఎంకరేజ్ చేసుకుంటా, ఇంకా దేవుళ్ళలో సామెతల గ్రంథము 22:6 బాలుడు నడవవలసిన త్రోవలను వాడికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. మా పిల్లలకి నాట్ ఓన్లీ నా కూతురు నా కొడుకు కాకుండా నాతో పాటు నా అన్నదమ్ముల పిల్లలందరికీ కూడా మేము నేర్పించింది దేవుని యొక్క మార్గమే. గుడికి వెళ్ళటము, సండే స్కూల్కి వెళ్ళటము, దేవుని వాక్యము, దేవుని యొక్క ఆరాధన, ఇదే మేము నేర్పించడము వారికి జరిగింది. అందుకని వారు లోకంలో లేరు. మా పిల్లలు కాలేజ్ అయినా స్కూల్ అయినా విత్ ఇన్ 10 minutes ఇంట్లో ఉంటారు. లోకంతో కనెక్షన్ లేదు, ఫ్రెండ్స్తో కనెక్షన్ లేదు, ఓన్లీ ఇల్లు, కుటుంబము, లేకపోతే గుడి. ఎందుకంటే మేము ఆ నడకని, ఆ త్రోవని ప్రభు కృపను బట్టి వారికి నేర్పించుకుంటూ వచ్చాం. ఎందుకంటే మా తల్లిదండ్రులు మాకు అదే నేర్పించారు, మేము నేర్చుకుంటూ వచ్చింది అదే, మేము మా పిల్లలకి నేర్పించుకుంటూ వచ్చింది కూడా అదే. ఎందుకంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే పిల్లలు దేవుని రాజ్యము లాంటి వారిదని అంటున్నాడు. మార్కు సువార్త 10:14. అది చూచి కోపపడి చిన్న బిడ్డలను నా యొద్దకు రానియుడి, వారి నాటంకపరచుకుడి, దేవుని రాజ్యము ఇలాంటి వారిదే. ఎందుకని అంటున్నాడంటే చిన్నపిల్లల మనసు ట్రాన్స్పరెన్సీగా ఉంటుంది, కళంకం లేకుండా ఉంటుంది, నిష్కళంకంగా ఉంటుంది. అందుకని దేవుడు అంటాడంటే ఆయన రాజ్యాన్ని దేవుని పిల్లల్లాగా పోలుస్తున్నాడు. చిన్నపిల్లలను చూస్తే దేవుని రాజ్యం ఇలా ఉంటుంది అని అర్థము. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు వాళ్ళు ఆడుకుంటారు, ముద్దుగా మాట్లాడుతూ ఉంటారు, కింద పడుతూ ఉంటారు, లేగిస్తూ ఉంటారు. వాళ్ళు చేసే చేష్టాన్ని కూడా చాలా అద్భుతంగా ఆనందకరంగా ఉంటాయి. అందుకే ప్రభు అంటున్నాడు వారిలాగే నా రాజ్యం ఉంటుంది అంటున్నాడు. అయితే ఇక్కడ కూర్చున్న ఈ చిన్నపిల్లలారా, మీరందరూ కూడా దేవుని కృపను బట్టి, దేవుడి యొక్క మహిమను బట్టి, మీకు దేవుడు ఇచ్చిన మంచి ఆరోగ్యమును బట్టి మీరు దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:1-3 పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు ఎందుకని విధేయులై ఉండమంటున్నాడు. ఇక్కడ ఒక విధేయులై ఉంటే ఒక ఆశీర్వాదం ఉన్నది. ఇక్కడ మన తల్లిదండ్రులకి ఒబే అయి, మన తల్లిదండ్రులు కనుక వాళ్ళ మాటను మనం విని గైకుని ఎడల దేవుడు అంటున్నాడు నీకు ఒక ఆశీర్వాదం ఇస్తాను అంటున్నాడు. ఏంటి ఆశీర్వాదం? చదువు. ఇది ధర్మమే ఎవరికి మేలు? పిల్లలకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము. అంటే నువ్వు తీసుకునే సాగు కలపడం కాదు, ప్రేమతో, ఆప్యాయతతో, అనురాగముతో నీ తల్లిదండ్రులు చెప్పిన మాటలకు నువ్వు ఒబే అవుతూ ఆ చెప్పిన మాటలు ఏదైతే నేర్పించారు, బ్రదర్ చెప్పినట్టుగా ద్వితీయోపదేశకాండము 6:6 కూర్చున్న చోట, నుంచున్న చోట, పడుకున్న చోట, బయటకు వెళ్ళిన చోట దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క చిత్తము కలిగిన తలంపులనే మన బిడ్డలకి నేర్పుతూ ఉంటే వారు నడవలసిన త్రోవ నుంచి బయటకు వెళ్లకుండా దేవుని యొక్క మార్గంలో, దేవుని యొక్క సన్నిధిలోనే వాళ్ళు ఎదుగుతూ వస్తారు. కాబట్టి అలా ఎదుగుతూ వచ్చినప్పుడు ప్రతి కుమారుడు, ప్రతి బిడ్డ కూడా వారి తల్లిదండ్రులకి గౌరవప్రదంగా, వారి తల్లిదండ్రులకి సన్మానించేంత ఒక గొప్ప ఆలోచన కలిగేంతగా వారు ఆ తల్లిదండ్రులకు ఉభయ అయినప్పుడు దేవుడు అంటున్నాడు ఒకవేళ కనుక నీవు అలాంటి తలంపు కలిగి నీవు ఉండి ఉన్నట్లయితే నేను నిన్ను భూమి మీద ఈ భూమి మీద నిన్ను దీర్ఘాయుష్మంతుడుగా నేను నిన్ను దీవిస్తాను అంటున్నాడు. అందుకని నా ప్రియ బిడ్డలారా, మీరందరూ కూడా మీ తల్లిదండ్రులకి ఒబే అవ్వండి. ఒబే అయితే దేవుడు అంటున్నాడు, వాగ్దానం చేస్తున్నాడు మనతో ఈ రోజున, నేను నిన్ను దీర్ఘాయుష్మంతుడిగా దీవిస్తానని చెప్తున్నాడు. సో మమ్ములను ఇంతగా ప్రేమించి మాకిచ్చిన మా కుమార్తె జెసికా నాన్సీని బట్టి తండ్రి నాయన నీకు వందనాలు ప్రభువా. ఆ బిడ్డలో ఎలాంటి లోపం ఉన్నా కానీ నాకు ఆ లోపం కనపడదు ప్రభువా. ఆ బిడ్డలో ఉన్న నీవు
నీ రాజ్యమే నాకు కనపడుతుంది నాయన. మేము ఆ రాజ్యాన్ని చూసాము నాయన, ఆ రాజ్యంలో ఉన్న నిన్ను చూసాం ప్రభువా. నీ కృపను బట్టి ప్రభువా నా తండ్రికి నాయన నీకు వందనాలు చెల్లిస్తూ, నా బిడ్డని నువ్వు స్వస్థత చేసేసావు అని నేను నమ్మి తండ్రి నేషం చేశాం ప్రభువా. ఈ బిడ్డని దీవించు, ఈ బిడ్డని ఆస్వాదించు. ఈ బిడ్డ నాయన ఒక గొప్ప ఆరాధికురావులాగా నీ కృపని సహాయం దయచే. ఆ బిడ్డకున్నది కొద్ది జ్ఞానమైనా నువ్వు అన్నావు, ఎవరికైనా జ్ఞానం కొదవగా ఉంటే నన్ను అడగమని యాకోబు పత్రిక ద్వారా నీవు సెలవిచ్చినావు కదా ప్రభువా. ఆ బిడ్డని దీవించు నాయన, జ్ఞానమును దయచే, ఉన్నతమైన ఆరాధికురాలుగా నీకు మహిమ పరిచే. ఇంతగా నాయన గడిచిన 13 సంవత్సరములలో ప్రభువా అనేకమైన పోరాటాలు, అనేకమైన అనారోగ్యాలు నాయన తండ్రి, ఎన్నోసార్లు హాస్పిటల్ చుట్టూ పరిగెత్తాము నాయన. కానీ అయినప్పటికీ ఆ బిడ్డను దీవించి ఆరోగ్యమునిచ్చావు, బలమునిచ్చావు, శక్తినిచ్చావు, జ్ఞానమునిచ్చావు ప్రభువానికి వందనాలు ప్రభువా. స్తోత్రం. ఇదిగో తండ్రి, ఈ రోజున 14వ సంవత్సరంలో అడుగు పెడుతుంది నాయన. ఈ సంవత్సరము ఒక నూతన కరంగా ఉండును గాక తండ్రి. ఈ బిడ్డ నాయన ఇంకా ఉన్నతముగా జ్ఞానముతో నిన్ను ఆయన గణపరిచేంత ఆరాధికురావు నాకు నా కృపను సహాయం దయచేయండి. నీ చిత్తమైతే నీ సాక్షిగా నిలబెట్టు నాయన అన్యుల మధ్యలో. ఈ సాక్ష్యము దేవుడు చేసిన ప్రతి కార్యమును బట్టి, జరిగించిన ప్రతి దానిని బట్టి, ఇంత గొప్ప మేలులను మా జీవితంలో చేసిన ఆ కుమార్తెలు చేసిన విధానాన్ని బట్టి నీకే మహిమ కలుగును కాక, నీకే స్తుతులు చెల్లించును కాక తండ్రి. ఈ బిడ్డ నీకే సమర్పిస్తున్నాం. ఈ బిడ్డ నీ నిమిత్తమే జీవించును కాక, నీ కొరకే జీవించును కాక, నీ స్వార్థ కొరకే జీవించును కాక, నీ సంఘ నిర్మాణం కొరకే జీవించును కాక, నీ రాజ్యంలోనే జీవించును కాక. ఈ బిడ్డ నీది ప్రభువా, నీవు మాకిచ్చిన సొత్తు ప్రభువా, నీవు మాకిచ్చిన గిఫ్ట్ ప్రభువా. ఈ గిఫ్ట్ నీకే డెడికేషన్ చేస్తున్నాం తండ్రి. నీకే స్తోత్రం నాయన, నీకే మహిమ కలుగును గాక ప్రభువా. నిజంగా 13 సంవత్సరములు నాయన గడిచిపోయి అంటే తండ్రి, ఈ 13 సంవత్సరములు నాయన మాతో నాయన ప్రతి కష్టంలో, ప్రతి నాయన వేదనలో, ప్రతి చింతలో, ప్రతి బాధలో, ప్రతి కష్టంలో మీరు మాకు తోడుగా ఉండి నడిపించారు ప్రభువా. ఆయన నీకే వందనాలు ప్రభువా. ఆయన నీకే వందనాలు తండ్రి. నీకే స్తుతులు స్తోత్రములు ఆయన చెల్లిస్తూ ప్రభువా. ఈ కుమార్తెని ప్రభువా ఈ రోజు నీ జరగబోయే ఈ జన్మదినమును నాయన తండ్రి జరుపుకుంటున్న విధానములు బట్టి నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ మా తండ్రి నీకు వందనములు ప్రభువా. మా మధ్యన లేకపోయినా మా తండ్రి, మా ఆత్మీక తండ్రిగా తండ్రి బ్రదర్ మైకేల్ గారిని బట్టి తన జ్ఞాపకం చేసుకుంటున్నాం. నీతిమంతులను జ్ఞాపకం చేసుకుంటున్నా ఆశీర్వాదకరం అన్నాం ప్రభువా. ఈ రోజు మా మధ్యలో లేకపోయినట్టుకి ఆయన బోధించిన ఆయన మాటలను బట్టి, ఆయన చూపించిన మార్గమును బట్టి, ఆయన చూపించిన కైండ్నెస్ బట్టి, ఆయన చూపించిన కంపాషన్ బట్టి తండ్రి నీ బిడ్డకి ఇచ్చిన తగ్గింపును బట్టి ఆయన ప్రతిదీ కూడా ప్రభువా ఈ రోజు మేము జ్ఞాపకం చేసుకున్నాం. మా మధ్యలో ఆయన లేకపోయినప్పటికీ ఈ రోజున మాలో ఇంకా ఆయన ఆత్మ బతికే ఉన్నది ప్రభువా. స్తోత్రం తండ్రి, నీకు వందనాలు ప్రభువా. నీకే స్తుతులు నాయన, నీకే మహిమ కలుగును ప్రభువా. మేము ఎక్కడ ఉన్నా కానీ ఏక మనసుగా నీలో ఒక్కరమై ఉన్నాం ప్రభువా. నీవే సమస్తము, నీవు తప్ప మాకు వేరేది ఏది లేదు ప్రభువా. నీవే 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 సమస్తము. నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా, నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. నీకే మహిమ కలుగును గాక, నీకే స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. స్తుతియు, మహిమయు, ఘనతయు, ప్రభావములు అత్యున్నతమైన సింహాసనముకు ఆసీనుడైన మా తండ్రి నీకే. ధూప వేదికగా ఈ ప్రార్థనని నీ చెంతకి సన్నిధిలోకి చేరును గాక. స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఈ బిడ్డలందరి మీద కూడా నీ కృపా కటాక్షము, నీ దక్షిణ హస్తము ఎప్పుడు ఎల్లప్పుడు సదాకాలము నాయన నిలిచును గాక. ఇప్పుడు వచ్చిన బిడ్డలందరినీ దీవించి ఆస్వాదించి బలపరచమని అడుగుచు ఈ కొద్దిపాటి ఈ చిన్న సాక్ష్యమును ఇచ్చి ఆయన నీ నామమును బట్టి ఆయన ఇదిగో తండ్రి నేను నీతోనే పంచుకుంటున్నాను తండ్రి. ఇంత మంచి బాధ్యతను మీరు మాకు ఇచ్చినందుకు నీకు వందనములు చెల్లిస్తూ తండ్రి, నీ కూటమని మా బిడ్డని ఈ వచ్చిన కూడిన బిడ్డలందరినీ కూడా నీ చేతులకు సమర్పించి క్రీస్తు యేసు నామమును బట్టి ఆజ్ఞాపించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా.